వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో ఇటు తెలంగాణ ప్రభుత్వం జోష్లో కనిపిస్తోంది. మరి కాసేపట్లో మంత్రులతో సీఎం సమావేశం కాబోతున్నారు. స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ఇప్పటికే మొదలు పెట్టేశారు. పనిలో పనిగా త్వరలోనే రైతులకు సైతం గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. రైతు భరోసాను రిలీజ్ తేదీను సైతం ఖరారు చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ప్రెసెంట్ రైతు భరోసా రిలీజ్ డేట్ ని సైతం ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అనంతరం కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి? ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనుకోవాలి? సిచ్యువేషన్ ఏంటి వాసు? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధిక స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో కూడా త్వరలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కూడా నిర్వహించాలని కూడా ఇదే జోష్లో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ తన నివాసంలో కూడా ఈ భేటీ జరగబోతా ఉంది. అయితే మరోపక్క రైతు భరోసాకు సంబంధించి గత కొంతకాలంగా యాసంగి పంటకు సంబంధించినటువంటి విషయంలో కూడా రైతు భరోసా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుస్తున్న నేపథ్యంలో కూడా ఆ తేదీ కూడా రైతుల ఖాతాలో నగదు జమ చేసేందుకు కూడా తేదీ ఖరారైనట్టుగా సమాచారం అవుతుంది. 9,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల సమీకరణ కూడా ప్రభుత్వం ఇప్పటికే చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఫైనాన్స్ శాఖకు దానికి సంబంధించిన వివరాలు కూడా అందించినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఈ నెల 17వ తేదీ నుంచి ముహూర్తం ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. 17వ తేదీ నుంచి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇక మంత్రుల సమావేశం ఈ రోజు చాలా కీలకంగా కాబోతోంది. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపు 83 స్థానాలు గెలిచినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత మిగతా ఏదైతే దాదాపు 29 నుంచి 30 స్థానాలు హంగొచ్చిందో ఆ హంగు స్థానాలు కూడా ఎలా కైవసం చేసుకోవాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఏ పార్టీతో ఎలా పొత్తులు పెట్టుకోవాలి, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరున్నారు అన్న అంశానికి సంబంధించిన విషయంలో కూడా సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు, రాజకీయ సమీకరణాలు, ఇతర అంశాలపైన కూడా ముఖ్యమంత్రి మంత్రితో మాట్లాడబోతున్నారు. ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఇదే జోష్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే రైతు భరోసా నిధులు జమ చేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించినట్టుగా సమాచారం అవుతుంది. కాబట్టి దానిపైన మంత్రుల సమావేశం తర్వాత సీఎం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అవసరమైతే మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా సమాచారం. అంటే ప్రధానంగా ఏదైతే హంగొచ్చినటువంటి 3 కార్పొరేషన్లు, మిగతా దాదాపు 30 పైగా మున్సిపాలిటీలకు సంబంధించి ఎలా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి అన్న అంశంతో పాటు ఇక రైతు భరోసా నిధుల జమకు సంబంధించిన మరో విషయం, ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ 3 అంశాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి అన్న అంశానికి సంబంధించి, ఎందుకంటే వచ్చే మార్చి మొదటి వారంలో కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి అన్న అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చాము. మొత్తం 4 అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రులతో భేటీ అవుతారు. ఆ భేటీలో ఈ 4 అంశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తాం. థ్యాంక్ యూ వాసు.